మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో ప్రియమైన దేవుని వారలారా, వాక్యాన్ని తెలుసుకునే ముందర చిన్న ఉపమానం మనం చూద్దాం. ఒక ఇంటిలో చాలా జనం ఉండేవారు. ఆ జనానికి తగినట్లుగా ఎన్నో గదులు కట్టుకున్నారు. అయితే రాను రాను వయసు పెరిగింది, పెద్దవారు అయిపోయారు, ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళిపోయారు, గదులు ఖాళీ అయిపోయాయి. ఆ ఇంట్లో ఉన్న చివరి పెద్దవాళ్ళు కూడా చనిపోయారు. ఇంకా స్థలం మిగిలింది, ఇల్లు మిగిలింది. దాన్ని బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. స్థలం అయితే వాళ్ళ పేరట అలా ఉంది, కానీ వాళ్ళు వద్దాంలే చూద్దాంలే అని చెప్పి విదేశాల్లో ఉండిపోయారు. ఇంకా ఇల్లు పాడైపోయింది, ఆ గదులన్నీ కూడా తాళాలు వేసేసి ఉన్నాయి. ఇంకా దుమ్ము కట్టుకుపోయింది ఆ ఇల్లంతా కూడా. అటువంటి పరిస్థితిలో ఉంది. ఒక రోజున మరి ఆ ఇంటి యజమానుడిగా పిలువబడుతున్న వ్యక్తి కుమారుడు వచ్చాడు. వచ్చి దాన్ని బాగు చేద్దామని చెప్పి బాగు చేయించడానికి ప్రియులారా ఆ యొక్క తన దగ్గర ఉన్న తాళాలను తీయిస్తూ ఉన్నాడు. అన్ని గదులు శుభ్రం చేయించాడు. అయితే ఆ యొక్క ఇంటిలో మరి కరెంటు లేనందున, ఎవరు కూడా అందులో దీపం వెలిగించినందున మరి చాలా దుమ్ము కొట్టుకుపోయింది, ఆ విధంగా పాడాడిపోయింది. తర్వాత శుభ్రం చేయడానికి పట్టపగలే ఆ యొక్క గదులు చీకటిగా మారిపోవటం, పట్టపగలే ఆ చీకటిగా ఉన్న గృహాన్ని చూసి అతను కొంచెం కంగారు పడ్డాడు. ప్రియులారా, ఆ ఇంట్లోకి లోపలికి వెళ్ళి శుభ్రం చేయాలన్నా, ఆ ఇంట్లోకి వెళ్ళి మరి నీట్గా క్లీన్ చేయించాలన్నా, ఎవరైనా వచ్చి చూడాలన్నా బాగోవాలని చెప్పి మరలా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంటుని లైను ఆ ఇంటికి వేయించడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఇంటికి లైటింగ్ వేయించాడో ప్రియులారా, ఆ ఇంట్లో ఉన్న దుమ్మంతా కూడా కంటికి కనబడతా ఉంది. ఆ దుమ్మంతటి కూడా శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేయడానికి కొందరిని పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళంతా కూడా శుభ్రం చేయడానికి అందరూ కూడా బూజు దులుపుతూ ఉన్నారు. అందులో ఉన్న చెత్త చెదారం అంతా కూడా తీసుకొచ్చి బయట పడేసి నిప్పంటి చేశారు. ఇల్లు పాడుబడిపోయిన ఇల్లు ఉన్న దానిని శుభ్రము చేసేశారు. చక్కగా అందంగా నీట్గా ఉంది. పెయింటింగ్ కూడా వేసేశారు. చక్కగా నిండుగా కనబడతా ఉంది. ప్రేమల దేవుని వాళ్ళరా, ఈ యొక్క చిన్న ఉపమానము మీకు తెలియపరుస్తూ వాక్యంలోకి వెళ్తూ ఉన్నాను. ఈ యొక్క ఉపమానం మీకు ఎందుకు తెలియపరచానంటే, ఒక చిన్న కథ మీకు ఎందుకు తెలియపరచానంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ గదిని శుభ్రం చేయడానికి మనము బయట నుండి, అంటే ఎవరన్నా ఆ యొక్క పాడైపోయిన గదిని శుభ్రం చేయడానికి బయట నుండి ఎంత ప్రయత్నించినా, అంటే చూసినంతసేపు అది బాగోదు. దాని దగ్గరికి వెళ్ళి ఆ చీకటిని తొలగించి ఆ యొక్క దుమ్ము పేరుకుపోయిన దాన్ని, దాంట్లో ఉన్న మురికిని, ఆ దుమ్ముని శుభ్రం చేసి బాగు చేయాలి. అలాగా ఒక రోజు అంటూ ఏర్పాటు చేసుకోవాలి. అందరినీ సిద్ధం చేసుకుని ఒక రోజు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన వచ్చిన వెంటనే చూసి పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పి, ఆ గది చీకటిగా ఉందని చెప్పి మొట్టమొదటిగా లైట్లు పెట్టడం, రెండోదిగా పలానా రోజున అందరినీ సిద్ధం చేసి శుభ్రం చేయించడం, అంతా నీట్గా అయిన తర్వాత అది ఒక రోజున పూర్తి అవడానికి మరొక రోజు, అలాగా కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా చూడకుండా అది ఎలా ఉందో చెప్పలేం. అది చెయ్యాలంటే ఏదో ఒకటి అవసరం వస్తుంది. చేసే పనికి ఏదో ఒకటి అవసరం వస్తుంది. అక్కడ లైట్ అవసరం వచ్చింది, ఆ దుమ్ముని తుడవడానికి చీపురు అవసరం వచ్చింది. ఇవన్నీ కూడా అవసరాలే. దుమ్ముని చేత్తో తుడవలేం, తీయలేం, దాన్ని దులపాలే, చెయ్యాలి. చీపురు అవసరం వచ్చింది. ఆ చీకటిని పారద్రోలడానికి వెలుతురు అవసరం వచ్చింది. అదంతా నీట్గా తయారు చేయడానికి పనివారు అవసరం వచ్చింది. ఇలాగా కొంతమంది అవకాశం, అందరూ కూడా సహకారంతో విధంగా అన్ని రకాలుగా చేస్తేనే ఆ పాడుబడిపోయిన గృహము బాగవుతుంది, చక్కగా శుభ్రముగా మార్చబడుతుంది. ప్రేమల దేవుని వాళ్ళ దీనిని బట్టి మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఆ యొక్క గృహానికి వచ్చిన చక్క పెయింటింగ్ వేసింటే అక్కడే ఉండి ప్రియులారా ఆ ఇంటికి తనే యజమానుడిగా ప్రకటించుకుని, ఇంకా ఆ ఇంటికి ఉండి ఆ గదులు అన్ని కూడా అద్దెకి ఇచ్చేసి అక్కడే ఉండి చక్కగా సింహాసనం మీద కూర్చున్నట్లుగా కూర్చుని నెల అద్దె వసూలు చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయన చెప్పినట్లుగానే ఆ గదులు వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవాలి. ఆయన చెప్పినట్టుగా కొన్ని రూల్స్ ప్రకారంగా నడిపించబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రేమల దేవుని వాళ్ళరా, పాడుబడిపోయిన గృహాన్ని తిరిగి
చక్కగా శుభ్రం చేసుకుని తాను ఆ విధంగా లాభసాటిగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అయితే దీనిని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడుబడిపోయిన గృహము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాడుబడిపోయిన గదులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎలాగైతే వచ్చి అది శుభ్రం చేసి వాటి మీద పెత్తనం చేస్తూ ఉన్నాడో ఇంటి మీద, ఇక్కడ సాతానుడు మన యొక్క హృదయాన్ని మరి దుమ్ము కొట్టిచ్చేశాడు, చీకటిని అంటించేశాడు. మన హృదయం ఆ విధముగా ఉన్నది. మన హృదయము పాడైపోయినది. మన హృదయము చీకటి కొట్టుకుపోయింది, దుమ్ము ధూళితోటుంది. లోకపు ఆశల చేత, లోకపు పోకడల చేత, లోకపు ఆలోచనల చేత, లోకపు విశేషాల చేత, లోకంలో ఉన్న వాటిని అనుసరించుకుంటూ ఆచార వ్యవహారాలను పెంచి పోషించుకునే హృదయముగా ఉంటా ఉంది. ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంటా ఉంది. అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, అందరి పాపాలను పరిహారము చేయాలి, అందరిని నేను వేయాలి, రాజ్యము స్థాపించాలి అని ప్రభు అనుకున్నారు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. అది ఎక్కడ అనేదే మన టాపిక్. దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వార్ల లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా దేవుని రాజ్యము రాలేదు, దేవుని రాజ్యము రాబోతా ఉంది, ఆ దేవుని రాజ్యము మన మధ్యనే ఉంటది, ప్రభు వస్తారు మనల్ని పరిపాలన చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యము చెబుతూ ఉంది, ఇది లోతైన సత్యాన్ని మనకి తెలియపరుస్తుంది. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని. చాలా కాలం క్రితం ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకునేవారు, ఇప్పుడు కూడా అదే అనుకుంటూ ఉన్నారు. ఏమనంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని రాజ్యము రాబోతూ ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉండగానే ఆ రాజ్యము స్థాపించబడినదని, తర్వాత 1000 ఏండ్ల పరిపాలనతోటి మరలా ప్రభు పరిపాలిస్తాడని చెప్పి కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనలను పరిపాలిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాజ్యము బయట లేదు ప్రియులరా, రాజ్యము ఎక్కడో లేదు. రాజ్యము, దేవుని రాజ్యము నీలోనే ఉన్నది, నాలోనే ఉన్నది, మనలో ఉన్నది. దేవుడు పరిపాలన చేస్తున్నాడు. మన హృదయంలో సింహాసనం వేసుకుని మన హృదయాన్ని పరిపాలన చేస్తున్నాడు. దేవుని రాజ్యము బయట కనపడేది కాదు, చర్చిల్లో కనబడేది కాదు, ఎక్కడ కనబడేది కాదు. ఇది అంతరంగానికి సంబంధించిన రాజ్యము. రాజ్యం అంటే ప్రియులారా పాలన చేయాలి. దేవుని రాజ్యం అంటే కేవలం ఒక ప్రదేశం కాదు, అది దేవుడు మనల్ని పరిపాలించే స్థితి. అంటే మన స్థితిగతులను చూసే దేవుడు. ఒక దేశానికి రాజు ఎలాగైతే ఉంటాడో, మన హృదయంలో కూడా ఆలోచనలను నిర్ణయించేది కూడా క్రీస్తుకు అప్పచెప్పాలని నిర్ణయించడానికే దేవుడు మనల్ని పరిపాలించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన హృదయము దేవుని రాజ్యంగా మారాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన హృదయం శుద్ధిగా ఉంటే, మన హృదయంలో వాక్యం ఉంటే, మన హృదయంలో ప్రభువును ఉంచుకుంటే, ఆ ప్రభువే మనలను పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసే రాజుని మనం కంపల్సరీ చూస్తాం. బాహ్య అన్వేషణ కాదు ప్రియులారా, అంటే కనిపించే ఈ యొక్క అన్వేషణ చాలా మంది చూస్తూ ఉన్నారు, బయటే జరుగుతుందేమని చెప్పి. చాలా మంది దేవుణ్ణి ప్రియులారా వెలుపల ప్రదేశంలోనే వెతుకుతూ ఉంటారు. ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడా, చెట్టు మీద ఉన్నాడా, పొట్టుల్లో ఉన్నాడా, నదుల్లో ఉన్నాడా, బొమ్మల్లో ఉన్నాడా అని ప్రియులారా మనుషుల్లో ఉన్నాడా, మనిషిలో ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాడు. అంతరంగంలో చూసుకున్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మన మనసులోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యేసు చెప్తున్నట్లు దేవుని రాజ్యము మీ మధ్యన, అంటే మీ ప్రక్కన ఉన్న వారితో, అనగా మీరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీ అంతరంగంలో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారనేదే మనము ముఖ్యంగా ఆలోచించవలసినది. మీరు క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే
మీరు ఎప్పుడైతే మీ హృదయంలోనికి యేసుని ఆహ్వానిస్తున్నారో అప్పుడే ప్రభువా మమ్మల్ని పరిపాలించు అని చెప్పి ప్రభువుకి మీరు దాసోహం అయినట్లు లెక్క. ఆయనే మిమ్మల్ని పరిపాలించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చేతులకి సమస్తం నా చిత్తమేమి లేదు ప్రభువా, మీరే మమ్మలను నడిపించండి, మీరే మమ్మల్ని బలపరచండి, నా ఏమీ లేదు, సమస్తము నీ చిత్తం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ యొక్క పరిస్థితిని అప్పచెప్పేసావో అప్పుడే నేను పరిపాలించే రాజు అయి ఉన్నాడు ప్రభువు. ఆ యొక్క పరలోకపు శాంతి, ప్రేమ, ఆనందము మన లోపల మన హృదయంలో ప్రియులారా చిగురిస్తూ ఉంటది. రేపు ఏదో వస్తుందని, ప్రియులారా ఏదో జరుగుతుందని, ఎవరు రాబోతున్నాడు యేసయ్య అప్పుడే జరుగుతుందని దానికంటే ఈ రోజే మన ఆలోచన ద్వారా మన హృదయంలో దేవుడు అంతరంగంలో ఆయన రాజ్యాన్ని స్థాపించారు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ లోక స్వార్థ 17:27 చెప్తుంది, రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని. మన మధ్యనే ఉండటం అంటే మనలో ఉండటము. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుని వాక్యము చెబుతూ ఉన్నది ఆ విధముగా మనము దేవుని రాజ్యము మన మధ్యన ఉన్నదని నమ్మాలి. ఒక దేశానికి ఒక ప్రభుత్వం ఎలా ఉంటుందో ప్రియులరా, దేవుని రాజ్యం కూడా అలాంటిదే. ఒక ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది, ఆ దేశం సరిహద్దుల్లో ఆ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారంగా పాటిస్తారు. కాబట్టి ఆ దేశం ఒక క్రమశిక్షణలో ఉందని చెప్పి చక్కటి మంచి దేశం అని చెప్పి పేరు పెడతా ఉంటారు. అయితే దేవుని రాజ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆజ్ఞలకు ప్రియులారా ఆ దేశం క్రమశిక్షణతో ఉంది. పలానా అమెరికా, పలానా ఇండియా అని చెప్పి పక్క దేశస్తులు అనుకోవచ్చు. కానీ దేవుని రాజ్యం మన హృదయంలో ఉంటే ప్రేమ, క్షమాపణ, నీతి మన హృదయంలోకి వస్తుంది. అప్పుడు మనుషులు మనల్ని చూసి మంచి మనిషి, మీరు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నారా కాబట్టి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి మీరు ఎంత విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటా ఉన్నారు, మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారని చెప్పి మనలను చూసి ప్రియులారా నీలో జీవించుదు నీవు కాదు, జీవిస్తుంది నీవు కాదమ్మా, జీవిస్తుంది నీవు కాదయ్యా, నీలో ఉన్న క్రీస్తు, నువ్వు నమ్ముతున్న క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడు, నీ ద్వారా నాకు ఈ మంచి పని చేయించాడు దేవుడు, నీ ద్వారా నీ మంచి కార్యం చేయిస్తూ ఉన్నాడు. నీవైతే స్వార్థపరురాలు, నీవైతే స్వార్థపరుడావు. మనిషి వట్టి ఊపిరి వంటి వాడు, తన కోసమే ఆలోచిస్తాడు కానీ ఇతరుల కోసం ఆలోచన చేసే మనస్తత్వం కలిగిన వాడు కాదు. అలాంటి వాడిని ఇతరుల కష్టాలను చూసి బాధపడటము, ఇతరులకు సహకరించాలనే మనస్తత్వం కలిగి ఉండటము, కష్టం వచ్చిన వాడిని ఆదుకోవాలనే ప్రయత్నము చేయటానికి దేవుడే మన హృదయంలో ఉండి ఆలోచింపజేస్తా ఉన్నాడు. ఇదే దేవుని రాజ్యము. మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? మనము మనం మంచినే నడిపించుకోవాలని నిర్ణయించుకున్నామంటే అది మన ఉద్దేశం కాదు. దేవుడు మన హృదయంలో ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. మనల్ని పరిపాలకుడు ఆయనే కాబట్టి, రాజు ఆయనే కాబట్టి, మన హృదయానికి హృదయ రాజు ఆయనే కాబట్టి ఆయన అంతరంగంలో ఉండి మనలను పరిపాలిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నీ అంతటా నువ్వు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోతావు, నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చేసేస్తావు. క్రీస్తు లేకపోతే, క్రీస్తు నీలోకి వచ్చిన తర్వాత మంచికే ప్రయాణం చేస్తా, మంచి మార్గంలోనే నువ్వు నడుస్తూ ఉంటా. మనము క్రీస్తు ప్రియులారా మన మీద ఇక మీ మనసు మీద క్రీస్తు ప్రభుత్వం మొదలవుతూ ఉన్నప్పుడు అంతే మీలోనే ఆ ప్రభు ఉండి మనలను ప్రభుత్వం చేస్తున్నాడంటే ప్రయత్నం, మన యొక్క ఆలోచనలన్నిటి కూడా ఆయన ఒక సఫలం చేయడానికి మనలను నడిపిస్తున్నాడని గుర్తించుకోవాలి. ప్రేమన దేవుని వాళ్ళరా, యేసు ఆ మాటలు చెప్తున్నాడు. యేసయ్య అక్కడ ఉన్న మనుషులతో చెప్తున్నాడు. అక్కడ ఎవరంటే పెరిసీయులు చెప్తున్నాడు. పెరిసీయులతోటి ప్రియులరా ఇక దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య వచ్చి రోమాలను ఓడించి ఒక భౌతికమైన అంటే కనిపించేది సింహాసనాన్ని ప్రభు ఒక పెద్ద సింహాసనం వేసుకుని కాలు మీద కాలు వేసుకుని మనల్ని అధికారం ఇస్తాడో, అధికారం చేస్తాడని చెప్పేసి అక్కడ వారందరూ కూడా ఇక్కడ రోమ సామ్రాజ్యాన్ని పడగొట్టిన తర్వాత యేసు ఆ విధంగా పరిపాలిస్తాడని చెప్పి అనుకుంటా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యేసు వారి ఆహాన్ని అంటే ఒకళ్ళని అనసవేసి ఈ విధంగా కాలు మీద కాలు వేసుకుని ఈ విధంగా పరిపాలన చేయలే అని మెస్సయ్య ఎలా ఉండాలి అని కోరుకుంటా ఉన్న వారి మనస్తత్వాన్ని ప్రభు రాజకీయ అటువంటి ఆలోచనలను దేవుడు ఆ మనసు నుంచి తీసివేసేసి చెప్పడానికి, మీరు బయట వెతికేది కాదు, ఇది మీరు ఎక్కడో చూసి వెతికేది రాజ్యం, నా రాజ్యం కాదు, బయట ఎక్కడో ఆయన పరిపాలన చేసింది, ఆయనకంటే నీ రాజ్యం గొప్పగా ఉంటుందా ప్రభు, అక్కడ ఆ దేశం కంటే ఈ దేశం కంటే నువ్వు గొప్పగా పరిపాలించు ప్రభు అని ఆ మనుషుల్లా
కనపడే రాజులాగా నేను అటువంటి రాజును కాదు. దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్య జరిగే రాజకీయ గొడవలు కాదు, అది మనిషి హృదయంలో జరిగే మార్పు అని చెప్పి మీ మధ్యనే నా రాజ్యం ఉందని చెప్పి చూపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన హృదయాలను ఏలేవాడు, మనలను నడిపించేవాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని యేసు అన్నప్పుడు ఆయన ఒక రహస్యాన్ని ఈ విధంగా బయట పెడతా ఉన్నాడు. దేవుని రాజ్యం అనేది ఎక్కడో దూరాన ఉండే ఒక అద్భుతమైన ప్రదేశం కాదు. రాబోయే రెండో రాకడలో మనలను ఈ విధంగా పరిపాలించడం కోసం కాదు. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు దేవుని నామమున కూడుకుంటారో, లేదా ఎవరైతే ఎవరైనా ఒక వ్యక్తి కాదని దేవుని చిత్తానుసారంగా ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని రాజ్యం ఆటోమేటిక్గా ప్రత్యక్షం అవుతుంది. అంటే వారి మధ్య నేను ఉంటాను. నా పేరట ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో, నా పేరట ఎవరైతే చేరుతారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను. ప్రియమైన దేవుని వాళ్ళ అదే దేవుని రాజ్యము. ఆ ప్రభు మన మధ్యన ఉన్నారు. ఇప్పుడు ప్రభు పేరట కూడి ఉన్న మన మధ్యన ఆయనే ఉన్నారు. మనల్ని పరిపాలించే పరిపాలకుడు, మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యోధా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యన ఉన్నారు. ఆయన మనతో నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ ప్రకారం దేవుని రాజ్యం అంటే క్రీస్తుకు మనం ఇచ్చే విధేయత. మీ నిర్ణయాలు క్రీస్తు మాటల ప్రకారము జరగాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసయ్య చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి మనము చాలా ఎదురు చూడాలి, హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, ఎందుకనగా దేవుని రాజ్యము తినుటయు త్రాగుటనై ఉండక నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మనకు ఆనందం ఎక్కడ పడుతుందో ప్రియులారా? చేతిలో పడుతుందా, కాళ్ళల్లో పడుతుందా, కంటిలో పడుతుందా, నోట్లో పడుతుందా? ప్రియులారా, మనము పిలిచే నోసులో అంటే ముక్కులో పడుతుందా? ఆనందము మనసులో పడుతుంది. మన మనసుకి ఇచ్చేది సంతోషము, ఆనందము. ఇది దేవుడు ఏలుతున్నాడు కాబట్టి మన హృదయానికి వస్తున్న ఆనందము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తినటము ద్వారాను త్రాగటం ద్వారా నీతి సమాధానములు పరిశుద్ధత, ఇవన్నీ కూడా నీతి సమాధానానికి పరిశుద్ధత ఆలయంగా అంటే ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మన హృదయాన్ని ఏలేది ప్రభువు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యం అనేది ఈ లోకంలో కనబడే ఆహారము, ఏదో కనిపించే పానీయము అంటే త్రాగేదో ఏదో ప్రదేశము అంటే తినే ఆహారము, త్రాగే నీరు, ఏదో దేశము కాదు. అది మన అంతరంగంలో ఉండే పరిస్థితి. మన అంతరంగంలో ఏలే ప్రభువు. మన అంతరంగంలో ఎలా వెళ్తున్నాడు ఆయన? నీతి ద్వారా, సమాధానము ద్వారా మనకి ఆనందాన్ని ఇచ్చి మనలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది దేవుని మన హృదయంలో ఇచ్చే ఇటువంటి నీతి అనే అనుభూతి, నీతిమంతులుగా చేయటము. సమాధానం అనేది మన హృదయంలోనే కలుగుతుంది, ఆనందము కూడా మన హృదయంలోనే కలుగుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇవి మన హృదయంలో ఉండేవి. వీటిని దేవుడు పరిపాలించడానికి ఇచ్చిన ప్రియులరా ఆయుధములు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు మీ అందుండుటయే మహిమా నిరీక్షణ. క్రీస్తు మీ అందుండుటయే మహిమా నిరీక్షణ అంటే ప్రభు మన యందు అంటే ఎక్కడ? మన హృదయంలో ఉండటమే మహిమ, మన హృదయంలో ఉండటమే నిరీక్షణ. రెండో రకంలో ఆయన వస్తారు, పరలోకాన్ని తీసుకుపోతారని నిరీక్షణ. ఆయన మన హృదయంలో ఉన్నారు. ఆ మన హృదయంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్న మనలందరినీ కూడా హృదయంలోనే మనల్ని పరిపాలన చేస్తున్నాడు. క్రీస్తు మన బయట ఎక్కడో ఉన్నాడని కాకుండా ప్రియులారా, క్రీస్తు మీ యందు అంటే మీ లోపల, మీ హృదయంలో ఉన్నాడు అని బైబిల్ చెబుతా ఉంది. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన రాజ్యపు లక్షణాలు, ఆయన రాజ్యపు పరిపాలన మన హృదయంలోనే ఆయన మనకి ఆలోచన పుట్టించుట ద్వారా ఇవి
కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ పడిపోయి ఉన్నాడు, లేకపోతే ఒక వృద్ధుడు ప్రియులారా నడవలేక నడిచి పడిపోయాడు. అక్కడ నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉన్నావు. ఇక్కడ కొందరు లోకానుసారంగా ఉన్నవారు చూసి వృద్ధుడు నడలేకపోతాడు, హే అని చెప్పేసి అడ్చూడ్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. ప్రియులారా ఒక వికలాంగుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వికలాంగుడు చూసి నవ్వుతూ ఉంటారు కొందరు, ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఆ నవ్వుని గుంపులో నుంచి కొందరు చూస్తూ ఉంటారు. చూసిన వారు అయ్యో అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అతడు నడవలేకపోతూ ఉన్నాడు, ఆయన వికలాంగుడు, ఆయన పడతలేస్తా ఉన్నాడు, కొంచెం సపోర్ట్ చేస్తే అతడు అనుకున్న చోటుకు వస్తాడు, నేను ఆయన సపోర్ట్ చేయాలి. లేకపోతే ఒక వృద్ధుడు నడవలేక ఆగిపోయాడు, అతను కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, వంగిపోయింది నడుము, అతను కొద్దిగా సహకరిస్తే మనం ముందుకు వెళ్తాడు అని ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు కొందరు ఉంటారు. ప్రేమ దేవుని వారు లోకానుసారంగా ఉండేవారు, లోకంలో ఉన్నవారు వెర్రివారుగా దోషకులుగా వెర్రిగా ఉంటారు. అయితే దేవుని మనస్తత్వం కలిగిన వారు ప్రియులారా మంచి ఆలోచిస్తారు, తప్పుడు ఆలోచన చేయకుండా మనిషికి సాటిగా ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటూ ఉంటారు. క్రీస్తు మన బయట ఎక్కడో కాదు ప్రియులారా, మన హృదయంలో ఉన్నాడని గమనించాలి. ఇక్కడ అదే చెప్తుంది దేవుని వాక్యము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను క్రీస్తు నాలో లేకపోతే నేను కూడా అందరితో పాటు అపహాసకులు కూర్చుంటాను. నేను దేవుళ్ళు లేకపోతే అపహాసకులు ఉన్న చోటనే కూర్చుంటాను, అపహాసకులు ఉన్న చోటనే ఉంటాను, పాపులు ఉన్న చోట గుంపులోనే నేను ఉంటాను. క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలు ప్రియులారా అపోస్తలుడైన తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకొంచున్నాడు. తన సొంత ఇష్టాల కంటే క్రీస్తు ఆశయాల కొరకు తనలో రాజ్యం వెళ్తున్న ఆయన మన హృదయంలో ఎలాగైతే ప్రభు చెప్తున్నాడు అలాగా పౌలు హృదయంలో కూడా క్రీస్తు రాజ్యం చేయిస్తూ ఈ విధంగా చేయనా కుమారుడా అని చెప్తున్న తన క్రీస్తు కొరకే బతుకుతూ క్రీస్తు ఆలోచనలే తన ఆలోచనలుగా భావించుకుంటూ ప్రభుత్వాన్ని అనగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో రాజ్యం అంటే ప్రియులారా హృదయంలో దేవుని రాజ్యం ఉండటం అంటే ఒక వ్యక్తిలో జరిగే ఆ యొక్క అంతర్గత మార్పు అంటారు, అంటే హృదయం మార్పు అంటారు, అంటే మారు మనసు. దీనికి 3 విషయాలను మనం జోడించుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎలాగ అధికారం చేస్తాడంటే ఒక దేశంలో రాజు ఎలాగైతే చట్టాలు చేస్తాడో అంటే ఈ విధంగా మనము కూర్చోవాలి, దేవాలి, మీరు ఈ విధంగా సంవత్సరానికి ఇన్ని పంటలు వేయాలి, ఇలా చేయాలి కొన్ని రాజులు ఆ దేశంలో వాటిని బట్టి పరిపాలన చేసేవారు కొన్ని చట్టాలు చేస్తారు. ఈ యొక్క దేవుడైతే మీ హృదయంలో దేవుని రాజ్యం ఉందంటే మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందర ఇది దేవునికి ఇష్టమా అని ఆలోచిస్తూ చేస్తాం. ఇక్కడ రాజుగారు చట్టం చేస్తే దాని అనుకూలంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే మనం పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది మన ఇండియాలో, అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఎలా చెప్పింటే అలా చేయాలి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెప్తే అలా చేయాలి. అలాగా ప్రియులారా అక్కడ ఎవరు చెప్పింటే అలా చేయాలి. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి ఇష్టంగా ఉండొచ్చు, కొంతమందికి అయిష్టంగా ఉండొచ్చు. కానీ మన హృదయంలో మనకిష్టపూర్వకంగానే ప్రభు చెబుతారు. అంటే మీరు లోకంలో అడుగు పెట్టొద్దు, ఈ విధంగా ఉండాలని చెప్పి ప్రభువే మనం అనుకో ప్రభు చట్టాల్లో మనకి ఇష్టపూర్వకంగానే అంటే లోకానుసారమైన కాకుండా మంచికి ఆలోచించేటట్లుగా మన హృదయాన్ని ఇది దేవునికి ఇష్టమా మన అంతటా మనమే సొంతంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి ఈ తప్పుడు పని చేయకూడదు, తప్పు, దేవుడు మనల్ని ఇష్టపడరు, మనం ఇటువంటి ఆలోచన చేయకూడదు, తప్పు, దేవుడు మనం చూస్తున్నాడు, ఇటువంటి కార్యం చేయకూడదు, ఇలా అనకూడదు, మాట్లాడకూడదు, తప్పు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనమే ఖండించుకుంటూ ఉంటాం. అంటే చూసారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆ విధంగా మనకి మన హృదయాన్ని మార్పు చెందిస్తాడు. మనంతటా మనము మంచిని ఆలోచించేటట్లుగా మన హృదయాన్ని పరిపాలన చేస్తాడు. ప్రియులారా ఇది ఎంత మంచి పరిపాలన చూడండి, మనల్ని మంచిని కోరేటట్లుగా మీ సొంత అహంకారాన్ని అంటే ఈగోని కాకుండా, ఈగోని బయట అప్పటి వరకు క్రీస్తు నమ్మని వారికి ఈగో అనేది ఒకటి ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది. క్రీస్తు నమ్మని వారు ప్రియులారా ఒక మరి తగ్గించుకునే గుణం కలిగిన వారుగా ఉంటారు. దేవుని వాక్యం మీ ఆలోచనలో ప్రియులారా రాజుగా ఉంటా ఉన్నాడు దేవుడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మీ ఆలోచనలకు రాజుగా ఉంటాడు. మీరు చెడు ఆలోచన చేయకుండా మంచి ఆలోచన చేసేట్టుగా ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. బయట ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నా, రెండోదిగా అంతర్గత మొదటేమో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎలా అధికారం చేస్తాడంటే ఇక్కడ మన ఆలోచనలకు రాజుగా చేస్తాడు. రెండోది సమాధానంతోటి
సమాధానం కలిగజేస్తాడు హృదయంలో. బయట ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నా ప్రియులారా లోపల ఒక నెమ్మది అనేది ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దేవుని నమ్ముకున్న వారికి. బయట మొన్నటిదాకా యుద్ధం జరిగిపోయింది, మేము ఉన్న ప్రాంతాల్లో ఎన్నో బాంబులు పడేశారు, బయట గందరగోళం, అయ్యి బాబు మీదడిపోతుందేమో, వాళ్ళకి అలా జరిగిపోయింది, వీళ్ళకి అలా జరిగిపోయింది, న్యూస్లు వస్తూ ఉంటాయి, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అక్కడ అలాగే అయిపోయింది అంటే ఇక్కడ ఇలాగ అయిపోయిందంటే ఓ గందరగోళం బయట. మనసు దగ్గరకు వచ్చాక ప్రభువా నీవు ఉన్నావు తండ్రి, మమ్మల్ని ఆదరించేవాడు నీవు ఉన్నావు ప్రభువా, నీవు ఉన్నావు కాబట్టి మేము సురక్షితంగా ఉన్నాం తండ్రి అని నెమ్మదిగా సంతోషం కలిగి ఉంటారు. ప్రియులారా ఇదే ప్రభు మన హృదయానికి. బయట ఎంత గందరగోళం ఉన్నా, ఎన్ని యుద్ధాలు జరిగిపోతున్నా బయట నీ హృదయంలో మాత్రం నెమ్మదినిచ్చేవాడు ప్రభువు. అందుకే నీ హృదయాన్ని రాజ్యముగా ఆయన చేస్తా ఉన్నా, నిన్ను రాజ్యం ఆయనను పరిపాలన చేస్తున్న హృదయంలో నుండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని రాజ్యపు లక్షణాలు అవి. యోహాను సువార్త 14:27 యేసు అంటున్నాను, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించుతున్నాను. ప్రియులను చూసారు, అదే సమాధానం, నెమ్మది. నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడు చూసుకుంటాడు. ఈ చుట్టుపక్కల గందరగోళాలు ఉన్నా, ఏం జరిగినా, నువ్వు 10,000 మంది కూలినా, 1000 మంది కూలినా ఈ అపాయం నీ దగ్గరికి రాదన్నాడు ప్రభువు. మా కాపుదలు ఇచ్చేది ప్రభు అని చెప్పి నీకు మనసులో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మీ హృదయాలను కలవర పడనీయకూడని చెప్పిన ప్రభు. ప్రియులారా మన హృదయంలో రాజ్యము చేస్తున్నప్పుడు మన హృదయాన్ని కలవరం లేకుండా, హృదయం కలవరం పడకుండా మనకు నెమ్మదినిస్తాడు, ధైర్యపరుస్తాడు. మన పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితిని మన హృదయంలోకి తీసుకున్న మరలా వెంటనే మనకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. మనం ఆటోమేటిక్గా మనం బయట ఉన్న పరిస్థితులు లోపలికి తెచ్చేసుకుంటాం. హృదయం తెచ్చేసుకుని కంగారు పోతుంటే అయ్యో అని చెప్పి ఆ కంగారం దేవుడు తగ్గించేస్తాడు. నీకు ప్రశాంతతనిస్తాడు, కలవరం తీసి వేసేస్తాడు, నెమ్మదినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, స్థిరంగా నిలబడతావు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నువ్వు మరలా ఇతరులు కూడా అమ్మ ఏం భయపడాల్సిన పర్లేదు, దేవుడు నడమ్మా అని చెప్పి దేవుడు నడయ్యాను నీవే వారిని ధైర్యపరుస్తూ ఉంటా. నీ ఆత్మను అనుసరించి నువ్వు జీవించడం నేర్చుకుంటావు. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకంలో ఉన్నవారు తనకు నచ్చినట్టుగా జీవిస్తాడు, కానీ క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తుకు నచ్చినట్లుగా జీవిస్తాడు. అదే దేవుని రాజ్యం. హృదయంలో ఉన్న వ్యక్తి తన సొంత కోరికల కొరకు కాకుండా ప్రియులారా దేవుని చిత్తం కోసం బ్రతుకుతాడు. అది ఒక రాజ్యంలో ప్రజలు రాజు ఆజ్ఞను ఎలాగా పాటిస్తారు, హృదయంలో దేవుని రాజ్యం ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనము నడుచుకుంటూ ఉంటాం. మనల్ని పరిపాలించేది ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే రక్షకుడు ఆయనే, మనం మొదటి నుంచి వచ్చిన వాడు ఆయనే. ఒక ఇల్లు ఉందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఎలాగైతే శుభ్రం చేశాడో గదుల నుంచి, ఆ వ్యక్తి ఎలాగైతే గదులు శుభ్రం చేసి రాజ్యం చేశాడో, మన హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రియుల చీకటిని వెలుతురుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. వాక్యము నేను లోకములకు వెలుగై ఉన్నానని చెప్పన్న ప్రభు మనలో ఉన్న చీకటిని చూపిస్తున్నాడు ప్రభు. అంటే నీ మనసులో ఎంత బాధో, ఎంత కుళ్ళుందో చూసావా, నీ హృదయం ఎంత పాపం ఉందో చూసావా అని మన పాపాలు మనకు పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు మన వైపు రానంత వరకు అందరూ నేను మంచోడినే లోకంలో ఉన్న కొందరు చూడండి, విగ్రహాలను ఆరాధన చేసేవారు చూడండి, వాళ్ళు మంచిదని అనేసుకుంటారు, మేము చాలా మంచోళ్ళు అనుకుంటారు. ప్రియులారా నేను మంచోడిని అనుకునే వాడిని ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ప్రియమైన దేవుడు వాళ్ళని మంచోడిని నాకంటే మంచోడు ఎవరు ఉండరు అని చెప్పేసి మా ఊర్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నేర్చుకుంటూ ఉండేవారు. అయితే నేను ఎలాంటి వాడు నా మనసుకు తెలుసు, నేను మనిషికి అందరికీ మంచి వాళ్ళ నటిస్తూ ఉన్నాను, కానీ మనసుకి నేను మంచోడు వచ్చేడు దేవుని తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నంత వరకు ఆ విధంగానే జీవిస్తాం. చీకటి క్రీస్తులోకి వచ్చేసరికి మన తప్పులు మనకు బయటపడతాయి. ఇక్కడ ఆర్ఆర్కే మూర్తి గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ప్రియులారా ఒక మరి పూజారి, ఆయన పూజారిగా ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల అన్ని చర్చిలోనంట, అంటే సువార్త సభలు జరుగుతూ ఉన్నాయంట. ఈయన మరి ఆ ఏరియాలో పెద్ద పూజారిగా ఉన్నాడంట. ఇంకా వాళ్ళందరూ జనాల్లో వీళ్ళు కూడా అందరూ వచ్చి అయ్యి వీళ్ళు ఎక్కువైపోయారండి, అలాగని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలోనే చూసుకుని వాళ్ళకి బైబిల్ చదవటమే రాదు, పెద్ద చదువులే చదవలేదు వాళ్ళు, అసలు వాళ్ళు బోధించేస్తారు, వీళ్ళంటమేంటి, అసలు బైబిల్లో తప్పులు ఏమున్నాయి చూద్దాం, ఆ బోల్డ్ తప్పులు ఉన్నాయి అంటున్నారు. బైబిల్లో ఇంకా చాలా ఏం తప్పులు లేవా, మన గ్రంథాల్లో తప్పులు కదా, ఆ బైబిల్లో తప్పులు లేవా, ఏదో ఒక తప్పులు మనం బయట పెట్టాలని చెప్పి బైబిల్ చదవడం ప్రారంభించడంట పూజారి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్లో తప్పులు పట్టడాలని, బైబిల్లో ఉన్న తప్పులను చూడాలని చెప్పి వెతికి తీస్తూ ఉన్నప్పుడు ప్రియులు ఆ బైబిల్ చదువుతూ ఉంటే ఆయన తప్పులు బయటపడుతున్నాయంట, ఆయన చేస్తున్న తప్పులన్నీ కూడా బయటపడుతున్నాయంట. ఇదేంటిది, బైబిల్లో ఉన్న తప్పులు ఏమైనా ఉన్నాయో చూద్దామని నేను చూస్తుంటే నా తప్పులు బయటపడుతున్నాయి ఏంటని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్గా ఉందని ఇంకా చదువుకుంటూ బైబిల్ని చదువుకుంటూ ప్రియులారా బైబిల్ని చదవటం నేర్చుకుంటూ బైబిల్ ఉన్న అంతరంగంలో ఉన్న విషయాలను తెలుసుకుంటూ ఆయనే ప్రియులారా మార్పు చెందాడు, తన తప్పులు తెలుసుకున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని మార్చేదే
ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన పరిపాలన ఆరోగ్యమూర్తి గారు కూడా ఆయన చేస్తున్న ఆ యొక్క పూజారితనము మానేసి మరలా సేవకుడు అయిపోయాడు. చూసారా, ఆ గద్దె మీద నుంచి వచ్చి ఈ గద్దె మీదకి వచ్చేసాడు. అంటే అది కింద ఉంది, అది లోకంలో ఉంది. ఇక్కడ క్రీస్తు రాజ్యం చేసి ఈ గద్దె మీదకి వచ్చేసాడు, సేవకుడు అయిపోయాడు. చివరి వరకు కూడా, ముగింపు వరకు కూడా ప్రియులారా, మరణం వరకు కూడా ఆయన ప్రకటించేటి వరకు కూడా ఆయన ప్రకటిస్తున్నాడు. మా లూథరన్ చర్చికి తీసుకుని వచ్చారు ఆయన్ని వృద్ధాప్య దశలో. అప్పటికి నడుస్తున్నాడు ఆయన. ఆ టైంలో నేను చిన్న పిల్లవాడిని చూశాను ఆయన్ని. ప్రియులారా, ఆయన స్వరం రేడియోలో ప్రసంగం చేసేవాడు. ఆయన మా ఊరు కూడా తీసుకొచ్చారు. ఆయన అప్పుడు అదే వాక్యాన్ని, ఆ సాక్ష్యం అప్పుడు తెలియపరిచారు. ప్రియమంది బిడ్డలారా, యేసు మీ లోపలికి వస్తానని చెప్పాడు. వస్తాడు. వచ్చి ప్రియులారా, ఆయన మనం భోజనం పెట్టడం కాదు, ఆయనే మనకి వండి వార్చుతాడు, అన్ని ఇస్తాడు, అన్ని సిద్ధం చేస్తాడు. ప్రియమంది బిడ్డలారా, ఇది నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:20 వాక్యం చెప్తుంది, నేను తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయదుము. హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ప్రియులారా తడుతా ఉన్నాడు. ఎక్కడ మన భుజం దగ్గరికి వచ్చి, కాళ్ళ దగ్గరికి వచ్చి, పొట్ట దగ్గరికి వచ్చి కాదు, హృదయంలోకి రాబోతున్నాడు ఆయన. హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే నీ మీద ఆయన యజమానుడిగా ఉంటాడు. అప్పుడు నువ్వు చక్కటిగా జీవిస్తావు. నీ మార్పు చెందే జీవితం అప్పుడు చూస్తావు. అప్పుడు గతించిన జీవితం కంటే అప్పుడు నీ జీవితం గొప్పగా కనబడుతుంది. అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని జీవితంలో జీవించిన నీవు పెంట కుప్పల నుండి పైకి లేపే జీవితం చూస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి జీవితమే మనం ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాం. దేవుడు మనల్ని నిలబెట్టిన జీవితం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు తన తలుపులు తడుతా ఉన్నాడు. అంటే హృదయానికి సంకేతంగా ఉంది. అంటే ఆయన బలవంతంగా లోపలికి బలవంతంగా ఆయన రావాలని ఇష్టపడలేదు. మనమే ఆహ్వానించాలి, మనమే తలుపు తీయాలి. మన హృదయం తలుపు తీయాలి. అంటే మనలో ఉన్న కుళ్ళుని, మనలో ఉన్న దుమ్ముని, మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి ఇష్టపడితే ఆయన మన హృదయంలోకి వచ్చేవన్నీ తొలగిస్తాడు. ఆయన వస్తారు అన్నారు. వస్తారన్న ప్రభు తప్పక వస్తాడు అని ప్రియులారా మనం నమ్మాలి. మన వ్యక్తిగత జీవితంలో ఆయన మనం ప్రవేశించాలి. చాలా మంది అంటారు, ఎవరైనా తిడితే గ్రూప్లో ఉన్నప్పుడు ఆన్లైన్ తిడితే తిట్టు, కానీ వ్యక్తిగతంగా నా గురించి ఎందుకు చెప్తున్నా, నా జీవితం నీకెందుకు, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, వ్యక్తిగతంగా నేను ఎందుకు తిడుతున్నావు అంటాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి వ్యక్తిత్వం కావాలి. వ్యక్తిగత జీవితంలోకి వస్తాడు ఆయన. మన వ్యక్తిగత జీవితం అబ్జర్వ్ చేయాలి. అంటే మన సొంత జీవితాన్ని ఆయనకు అబ్జర్వ్ చేయాలి. నేను కాదు జీవించేది, నా ప్రభు నీవే ఆయన జీవించాలని చెప్పి ఆయనకి ఇచ్చేసేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోహాను సువార్త 14:23 ఆయన అంటూ ఉన్నాడు, ఒక నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయదుము. కాడు ప్రియులరా, ఆయన నమ్మాలి. ప్రేమించిన వారు ప్రియులరా, ఆయన ప్రభువు వారి దగ్గరకు వస్తారు, వారి హృదయంలోకి చేరతాడు. ప్రభువు నీ హృదయంలోకి వచ్చిన ప్రభు నా హృదయంలో ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయన కేవలము వచ్చి నీ హృదయంలోకి వచ్చి చూసి భలేగా ఉన్నావులే, నీ హృదయంలో చాలా పాపాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఇంకా పాపాలు పెంచుకొని చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన హృదయంలోకి వచ్చి ఒక యాత్రికుల్లాగా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన వచ్చి ఉండిపోవడానికి వస్తున్నాడు. నీ హృదయంలోకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తా ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు చూడని పరిపాలన నీ హృదయంలో ఆయన కొనసాగించడానికి వస్తూ ఉన్నాడు. నీలో లేని సంతోషాన్ని ఇవ్వటానికి, నీలో లేని నీతిని ఇవ్వటానికి, నీలో లేని నీ హృదయంలో లేని సమాధానం ఇవ్వటానికి ఆయన నీ హృదయంలోకి వస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి తన ఇంట్లో ఎలా నివసిస్తాడో ప్రియులరా, యేసు మన హృదయంలో అలాగా స్థిరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఆశపడుతున్న ఆయన కోసం కాదు, నిన్ను సంతోషపరచాలని, నిన్ను ఆనందపరచాలని, నిన్ను ఉల్లసింప చేయాలని, నిన్ను ఆనందింప చేయాలని, నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవాలని, నీలో లేని అన్నిని, నీలో లేని నీతిని ఇవ్వటానికి, నీలో లేని సమాధానం ఇవ్వటానికి, నీలో లేని ప్రియులరా ఇక ఆనందాన్ని ఇవ్వటానికి ప్రభు వస్తా ఉన్నారు. కొంతమందికి ప్రియులరా యేసు కదా పరలోకంలో ఉంటారు, ఆయన మన హృదయంలోకి ఎలా వస్తాడని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయన ద హోలీ స్పిరిట్, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే ఆ ఆత్మ ద్వారా ఆదానకర్తగా వస్తారని ప్రభు. యేసు భౌతికంగా కనపడేటట్లుగా రారు ప్రియులారా. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మన లోపలికి వస్తారాయన. అయితే ప్రియులారా, క్రీస్తు మీ యందున్నాడని చెప్పటమే ఇక్కడ ఆయన చెప్తున్నాడు. క్రీస్తు మీ యందున్నాడంటే ఓ పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 చెప్తున్నాడు ప్రియులారా. ఆ విధంగా ఒకడు సూర్యుడు, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకడు సూర్యుడు చూస్తున్నప్పుడు ఆకాశంలో ఎలా ఉన్నాడో, ఆకాశం నుంచి కింద పడిపోవడాన్ని ఎలాగైతే అనుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ యొక్క మనిషి పైనుంచి ఆకాశంలో ఉన్న సూర్యుడు కింద పడిపోకుండా ఆ యొక్క వెలుతురిని భూమి మీదకి ఎలాగైతే వస్తా ఉందో, పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్న ప్రియులరా, పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరలోకంలో ఉన్న ఆయన ఆత్మపూర్వకంగా మన హృదయంలోకి రాగాడు. ఆయన ఎక్కడ ఉండగలడు, అక్కడ ఎక్కడైనా ఉండగలడు. ఆయన సర్వాంతర్యామి. ప్రియులరా, ఇక్కడ సూర్యుడు గదిలోకి రాలేడు, మనం తలుపు వేసుకుంటే లోపలికి రాలేడు. బయట ఆ గది బయటే ఉంటాడు కదా ఎండ, ఆ గుమ్మం బయటే ఉంటాడు సూర్యుడు, వెలుతురు, ఎండ. అయితే ప్రభు మన హృదయంలో కూడా రాగలడానికి ఇష్టపడతాడు. ఎలాగైతే ఎండ రాదు తలుపు వేసుకుంటే, ప్రియులరా, మన హృదయంలో కూడా యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తేనే గాని, ప్రభు నా హృదయంలోకి రా అని చెప్తేనే కానీ రాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసు మనం ఆహ్వానించలేసని, యేసు మీ హృదయంలోకి వస్తానన్న ప్రభు తప్పక వస్తాడు. నువ్వు ఆహ్వానించటమే, నీ హృదయంలో ఆహ్వానించు. నీవు ఎంతో మంది నీ జీవితంలో, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఎంతో మందిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చు. ఇప్పుడు దాకా పాస్టర్ గారు రండే మా ఇంటికి అని పిలిచి ఉండొచ్చు, మీ బంధువులను పిలిచి ఉండొచ్చు, ఎంతమంది మీ ఫ్రెండ్స్ని కానీ, మీ యొక్క తోబుట్టువులు కానీ, మీ బంధుమిత్రులు కానీ మీ ఇంటికి ఆహ్వానించి ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఆహ్వానించవలసిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారిని. ఆయన భౌతిక నీ తలుపు తీయటం, నీ ఇంట్లో ఉన్న తలుపు తీయటం కాదు, నీ హృదయం అనే తలుపుని తెరటము. నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన ఆహ్వానించిన ఎడలా నీవు ఆయనతో పాటు, ఆయన నీతో పాటు పరిశుద్ధాత్మ కలిగి సంతోషముతోను, ఆనందముతోను, నీతితోను నీ హృదయంలో ఆయన ఏరుతూ ఉంటాడు. నీకు ఎప్పటిలేని సంతోషం, ఎక్కడ లేని ఆనందము ప్రభు నీకు కలుగజేస్తాడు. పిలిచినప్పుడు ప్రియులారా, ఆయన తన ఆత్మ ద్వారా మన హృదయంలోకి వచ్చి మన ఆలోచనను, మన ప్రవర్తనను మొత్తం మార్చి వేస్తాడు. ఆయన మన హృదయంలో నివసిస్తాడు. ప్రియులారా, ఆ హృదయం దేవుని రాజ్యంగా మార్పు చెందుతుంది. నీ హృదయమే ఆయన సింహాసనం. నీ హృదయం ఆయన సింహాసనంగా నువ్వు ఇవ్వి, నీ హృదయాన్ని ఆయన సింహాసనంగా పరచు. అయ్యా, నా హృదయంలో నువ్వు ఏలు ప్రభువా, ఇదిగో నా హృదయం నీకు సింహాసనంగా నేను వేస్తున్నాను తండ్రి అని చెప్పి నువ్వు ఆయనకి నీ హృదయాన్ని అంకితం ఇవ్వి. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు, నీ హృదయంలోకి ఆయన చేర్చుకో. ఇప్పటి వరకు నీ హృదయంలో ఆయన చేర్చుకోలేదా? చేర్చుకున్నానని చెప్పి నమ్ముతూ ఉన్నా, ఆ యొక్క భ్రమపడుతున్నావా? ఈ దినమే 7:8 అనుకూలమైన సమయం. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. దేవుని సంధిలో బలపడు, దేవునికి ఇచ్చిన ఇక సన్నిధానంలో నిలబడు, దేవుని మాట ప్రకారంగా జీవించు. దేవుని ఎత్తుపడతాడు. యేసు హృదయంకు రావటం అంటే వెలుగు రావటం. ప్రియులారా, వెలుగు రాగానే చీకటి ఉండదు, పారిపోతుంది. ప్రియులారా, దీపం నివసిస్తున్నప్పుడు ఆ గదిలో కేవలం ఒక గదిగా ఉంటది. కానీ యేసుక్రీస్తు వారి హృదయంలోకి వస్తే ప్రియులారా, అది రాజ్యంగా మారిపోతుంది. మరలా చెప్తున్నాను చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక చీకటి గదిలో దీపం పెడితే అది ఆ చక్కటి గదిలోకి మరలా కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారి హృదయం అనే గదిలోకి వస్తే అది రాజ్యంగా మారిపోతుంది, పరిపాలనగా మారిపోతుంది. కాబట్టి దేవుని రాజ్యం మీలోనే ఉంది అనడానికి ఇదే సరైన ఉదాహరణను మీరు గమనించి యేసుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసుని మీ హృదయానికి వస్తే ఆయన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నీలోకి వస్తుంది. నీలో ఉన్న చీకటి పారిపోతుంది. నీలో ఉన్న భయము పారిపోతుంది. నీలో ఉన్న పిరికితనము పారిపోతుంది. నీలో ఉన్న ఆ యొక్క బలహీనతలు పారిపోతాయి. నీలో ఉన్న చెడు లక్షణాలు పారిపోతాయి. నీలో ఉన్న నీరసం పారిపోద్ది. నీలో ఉన్న బలహీనతలు పారిపోతాయి. పిరికి గల ఆత్మను యేసు నామములో పారదోలుతాడు ప్రభు. నీ హృదయంలోకి చేరి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలోకి దేవుడు నడిపించి బలపరుస్తాడు. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన రాజ్యం నీ హృదయంలో ఉన్నది. నీవు ఎప్పుడైతే యేసు నీ హృదయం చేర్చుకున్నావో, నీ హృదయం ఆయన సింహాసనం నువ్వు పరిచేసావు. నీ హృదయంలోనే ఆయన సింహాసనం వేసుకుని నేను పరిపాలన చేస్తున్నాడు. నీకు ఇప్పటి వరకు యేసే రాకమునుపు నీ దగ్గర లేదు, నీతి నీకు ఇచ్చాడు. ఇప్పుడు యేసే లేనప్పుడు నువ్వు ఎలాగైతే సమాధానం లేక హృదయం గందరగోళం ఉన్న నీకు ఇప్పుడు సమాధానం ఇచ్చాడు. మూడోది ఆనందం ఇచ్చాడు. ఈ మూడు కూడా నీ హృదయానికి అంకితంగా ఇస్తాడు దేవుడు. నీకు ఇచ్చే ఈ మూడు, నీతి, సమాధానము, ఆనందం, ఈ మూడు నీకు కలుగుతాయి. ఈ మూడు నీకు దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. అటువంటి బహుమానం మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.